హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈవినింగ్ స్నాక్స్గా ఆలు బోండా చేస్తున్నాము. సో అది ఎలా చేయాలో ఏంటో మీకు రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ దుంపల్ని చక్కగా ఉడికించేసుకుని తొక్క తీసి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుకారం కూడా వేసుకుంటాము కొంచెం, అందుకే నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పెనం హీట్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు సన్నగా వేగిపోయిన తర్వాత ఇందులోనే నేను పక్కన తీసి రెడీగా పెట్టుకున్న ఉప్పు, పసుపు, కారం అవి వేసేసుకోవాలి. అవి వేసేసుకుని ఉడికించిన బంగాళదుంపలు ఉన్నాయి కదా పక్కన, అవి ఇందులో వేసేసుకుని కలుపుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఈ ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు వరిపిండి తీసుకున్నాను. వరిపిండి తీసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అంత సాల్ట్ వేసి నీళ్లు పోసి పలుచగా కలుపుకుంటాను. రెడీ చేసేసుకున్న కూరని ఇలా బాల్స్లో చేసుకుని ఈ శనగపిండిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను వేసాక మీకు వీడియో చూపిస్తాను. ఇలా నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తాయి అవి.